అఫీషియల్ గా వాళ్ళు తీసుకోకపోయినా కానీ అఫీషియల్ గా దాన్ని వాళ్ళ కంట్రోల్లో మాత్రం తప్పకుండా పెట్టుకుంటారు. రైట్ సార్. ఇంకొకటి వెస్ట్ ఏషియాలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదేద్ నిన్న ఆ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. అంటే అవుట్ ఆఫ్ మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం చూస్తే 10 ఉన్నాయి సార్ వీళ్ళకి. మిలిటరీ ఆపరేషన్స్ కోసం కావచ్చు, మిలిటరీ బేస్లు కావచ్చు, నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేస్లు. అందులో ఇది చాలా పెద్దది అల్ ఉదేద్. ఇది కొట్టింది కదా, అంటే మరి అమెరికా ఊరుకుంటుందా, లేకపోతే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఉపేక్షిస్తుందా? అంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూసే ఉంటారు మీరు. ఆయన ఏం చెప్పారంటే, ఐ థ్యాంక్ ఇరాన్ ఫర్ గివింగ్ us ప్రయర్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అదే మేము మాకు చెప్పారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. అంటే వస్తుందని తెలుసు, ఖతార్కి తెలుసు, ఖతార్ ఎయిర్ స్పేస్ ఆపేస్తుంది, ఇవన్నీ అయ్యి సరే రా అని చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని షూట్ డౌన్ చేశారు. వీళ్ళు 14 మిసైల్స్ కొట్టింది అమెరికా, వాళ్ళు 14 మిసైల్స్ పంపించారు. దాంట్లో 13 మిసైల్స్ కొట్టేశారు అమెరికా. ఒక్క మిసైల్ వచ్చింది, అది కూడా డ్యామేజ్ అవ్వని ప్రాంతంలో పడుతుంది అని వాళ్ళు ట్రెజెక్టరీ చూసి వదిలేశారు. దాని ఫుటేజ్ ఇరాన్ ఇచ్చారు. ఇరాన్ ఆ ఫుటేజ్ చూసి చూడు మేము యుఎస్ స్థావరాలు కొట్టామని చెప్పి వాళ్ళు ప్రొపగండా చేసుకున్నారు వాళ్ళు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, మాకేం డ్యామేజ్ అవ్వలేదు, వీక్ రెస్పాన్స్, కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళ అక్కస్ ఉందో అంతా వాళ్ళు కక్కేశారు కాబట్టి ఇంక ఇప్పుడు మనం వదిలేసి మనం శాంతి దిశగా వెళ్దాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అమెరికా నుంచి ఏమీ యాక్షన్ ఉండదు. అదే పనిగా వదిలేరు. ఏదో వాళ్ళ స్టీమ్ అంతా వదిలించుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కొట్టారు, దానివల్ల వాళ్ళకి ఎవరికి నష్టం లేదు. వాళ్ళు కూడా ఏదో మేము ప్రొపగండా మేము చూసాను చూడు, ఏం చేశాను చూడు, ఏదో ఇటువంటి చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒక రెస్పెక్టబుల్ ఎగ్జిట్ ఇచ్చారు. ఇరాన్ లో వాళ్ళకి కూడా ఏంటంటే, వాళ్ళకి గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి వాళ్ళ గౌరవంకి ఎటువంటి తక్కువ భంగం కలగకుండా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటున్నట్టుగా వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చి పక్కదచ్చు. సో ఇది డ్రామా జరుగుతుంది. నేను నిన్ననే ఇదే సమయానికి మనం మాట్లాడుకుంటున్నాం నిన్న. కరెక్ట్. కరెక్ట్, చాలా స్పష్టంగా చెప్పాను. ఇది పెద్ద దూరంగా వెళ్ళదు, అందరూ అయిపోయింది, ఇంకా పెద్ద మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా, చమరేమైపోతుంది, భారతదేశానికి ఏంటి, ఈ చర్చలన్నీ చాలా దగ్గర విన్నాను. అన్నాను ఇది ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలంలో ఆపేస్తారని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ పర్షియన్ గల్ఫ్ ఆధారంగానే ఉన్నాయి. ఇరాక్ కానీ, కువైత్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఈవెన్ ఇరాన్ కానీ, ఖతార్, వీళ్ళందరూ కూడా చూసే వాళ్ళ ఎకానమీస్ మూసుకోవాలి. కాబట్టి అది జరిగే పనిగా మహా అంటే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు, తర్వాత ఆపేస్తారని చాలా స్పష్టంగా చెప్పాను. నేను కనీసం 3 రోజులు ఎస్టిమేట్ చేశాను, ఒక రోజులోనే అయిపోయింది. ఇంకోటి సార్, ఫైనల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి అంటే మూసివేస్తున్నట్టు పబ్లిక్ ఇరాన్ రిపబ్లిక్ ప్రకటించింది కదా పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత. ఇవాళ దాని మీద ఏమన్నా ఇంకో కాల్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇస్లామిక్ నేషన్స్ నుంచి ఒత్తిడి రావచ్చు, పక్కన ఖతార్ నుంచి, మిగిలిన సౌదీ, యుఏఈ వీటి నుంచి కూడా రావచ్చు కదా ఇవాళ కానీ, లేకపోతే కపుల్ ఆఫ్ డేస్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇంకా అయిపోయిందండి, అవన్నీ జరిగే పని కాదు. అది స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో వాళ్ళు కూడా ఆపలేరు. ఎందుకంటే ఇంత దెబ్బతిన్న తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి రెవెన్యూస్ కావాలంటే వాళ్ళు చమురు అమ్ముకోవాలి. చైనా కొంటుంది, ఇంకెవరు కొనట్లేదు, చైనా కొంటుంది. కాబట్టి చైనాకి అమ్మాలన్నా కానీ కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ అది ఓపెన్ చేయాల్సింది. కాబట్టి కాబట్టి అది వాళ్ళకి ఆప్షన్, ఎవరికి ఆప్షన్ లేదు అక్కడ. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ ఉంటుంది. ఏదో బెదిరించడానికి కొన్ని గంటలు, ఒక రోజు ఏదైనా కొంత అడాప్ట్ చేయొచ్చాము, కానీ అతని నుంచి ఏం అవ్వదు. ఇట్ విల్ బి ఓపెన్. చాలా స్పష్టంగా చెప్పాను, ఇది ఎక్కువ కాలం జరిగేది కాదు, ఇది ఆగిపోతుంది, కూల్ డౌన్ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాను నేను. అదే దిశగా ఈ రోజు మనం చూస్తాం. అండ్ హౌ అబౌట్ అవర్ పోర్ట్ సార్? మనం ఇద్దరం ఇరాన్ భారతదేశం కలిసి నిర్మించుకున్న పోర్టుకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు కదా? దానికి ఏం లేదు, చాబహార్కి ఏం లేదు. కానీ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇరాన్ మనకు కంప్లీట్ గా కోఆపరేట్ చేయట్లేదు. మనకు చాబహార్ పోర్ట్ ఇచ్చింది, కానీ దాని తర్వాత వచ్చే సేవ మనకి కూడా చైనాకి ఇచ్చింది. ఇప్పుడు చాబహార్ మీరు ఏం చేస్తారు అక్కడ నుంచి 700-800 నాటికల్ మైల్స్ దూరంలో మనకు విజయం, మనకు ఇది గుజరాత్ కాండ్లా పోర్ట్ ఉంది. 580 నాటికల్ మైల్స్ దూరంలో ముంబై ఉంది సార్. అది చాలా ఉన్నాయి అక్కడ మనకు. కాబట్టి ఇక్కడ పోయి చాబహార్లో కూర్చోవాల్సిన అవసరం మనకి ఏమీ లేదు. షిప్పులు స్ట్రైట్ గా ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్తాయి, పశ్చిమ ఘాట్లో ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేయచ్చు. అది ఎందుకు పెట్టుకున్నాం? సెంట్రల్ ఏషియాకి, ఆఫ్ఘనిస్తాన్ కి యాక్సెస్ కోసం పెట్టుకున్నాం. కాబట్టి పోర్ట్ నుంచి బయటికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చైనాకి ఇచ్చింది. సో మనల్ని అక్కడ ఇబ్బంది పెడుతుంది. ఇరాన్ వాడు వీక్ గా ఉన్నప్పుడు భారతదేశం సడన్ గా గుర్తొస్తుంది వాడికి. మనం అందరం ఎప్పుడో చాలా ప్రాచీనమైన సంస్కృతి, మీరు మేము బ్రదర్స్, తర్వాత
పర్షియన్ కవులందరూ మా దేశం కంటే ఎక్కువ మీ దేశంలోనే ఉన్నారు. మీ దేశంలో కూడా పర్షియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండింది. ఆ, ఈ మొఘల్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ, ఇలా మాటలన్నీ వస్తాయి. మన ఇద్దరు చాలా దగ్గర ఇవి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఉచ్చ స్థాయిలో ఉంటారో, అమెరికా భారతదేశం ఏంటి యూస్లెస్ దేశం ఇది, వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్ అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ వైఖరి అనేది ఆ, ఏ వర్షంగా గొడుగు పట్టుకునేటువంటి రకం. మనం అలాగే బిహేవ్ చేయాలి. చాబహార్ని మనం ఆ, చేసాము, ఉన్నది మన అధీనంలో ఉంది, అది మన మేనేజ్మెంట్ లో ఉంది, కానీ దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్ కమిటీ అయ్యేంత మనం కూడా చేయాలి. సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి మనకు ఒకటే మార్గం, లేదంటే ఇంకా పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ అది ససేమిరా ఎలా జరిగే పని కాదు. ఇప్పుడు చూద్దాం ఏం వాట్ హ్యాపెన్ అని మనం చూద్దాం. Thank you. రష్యా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిన్ననే ఇదే సమయానికి చేసిన లైవ్ ప్రోగ్రాంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగే వ్యవహారం కాదు. అమెరికా తన టార్గెట్ పూర్తి చేసుకుంది, వెంబడే విత్డ్రా చేసుకుంది. బాంబర్స్, B-2 స్పిరిట్ బాంబర్స్ వెనక్కి వచ్చేసినాయి. అమెరికా ఇజ్రాయెల్కి ఏం హామీ ఇచ్చిందో అంతవరకే చేసింది. యుద్ధం కొనసాగటం అనేది అమెరికా అభిమతం కాదు. ఎందుకంటే ఇరాన్లో రెజీమ్ కంటిన్యూ అయితేనే అమెరికా వాణిజ్య ప్రయోజనాలు, అమెరికా డాలర్ ప్రయోజనాలు నెరవేరుతాయి. కాబట్టి ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు యాక్ట్ చేసింది. యుద్ధం వ్యవహారంలో ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించేలాగా మొత్తానికి ఒప్పించినట్టు కనిపించింది. ఇరాన్ అయితే మేము ససేమిరా అంగీకరించట్లేదు అని స్పష్టంగా ప్రకటించింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మామిడి గిరిధర్ గారు.